హాయ్ అండి, ఈ హ్యాండ్స్కి పైపింగ్ వేసాను కదా. ఈ పైపింగ్ అనేది ఎలా వేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాము, ఓకేనా. హాయ్ అండి, ఇప్పుడైతే పట్టు ఉంది కదా, ఈ పట్టు బ్లౌజ్కి వచ్చేసి ఈ విధంగా ఆపోజిట్గా స్కై బ్లూ అయితే శారీ ఇచ్చేసారండి. కాబట్టి నేను 1 ఇంచ్ క్లాత్ అయితే తీసుకొని ఈ విధంగా సైడ్ అనేది ఖర్చు లేకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు మొత్తం పాదం పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి. క్లాత్ అయితే పీస్గా పోతుంది. ఎందుకు తీసుకుంటారో ఏమో ఇలాంటి క్లాతులు, అర్థమే కాదు నాకు. చూడండి, ఈ విధంగా థ్రెడ్ అనేది లోపలికి పట్టుకొని పెట్టేసి నేను చూపించే విధంగా పైపింగ్ అనేది వేసుకోవాలండి. చూడండి, సన్నగా పట్టుకొని 2 హ్యాండ్స్ యూస్ చేసేసి థ్రెడ్ అనేది లోపల పెట్టుకొని ఈ విధంగా మొత్తం థ్రెడ్ లోపల పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ గట్టిగా పట్టుకుంటూ రావాలండి, లూజ్ రాకుండా, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ అనేది ఇంకొక స్టిచ్చింగ్ వేసుకుందామండి, ఎందుకంటే క్లాత్ బయటికి రాకుండా, ఓకేనా. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా చూద్దాము. చూడండి, ఈ విధంగా లోపల థ్రెడ్ పెట్టేసి ఈ విధంగా హ్యాండ్తో పట్టుకొని ఇప్పుడు ఫస్ట్ నుంచి మళ్ళీ లోపల పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే నిదానంగా చేసుకుంటూ రావాలండి. అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది, ఓకేనా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇప్పుడు మొత్తం చూడండి, నేను చూపించే విధంగా మొత్తం ఈ విధంగా అయితే చేసుకోవాలి. చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో. ఇప్పుడు అలాగే ముందు వేసుకున్న దాన్ని కూడా ఈ విధంగా 2 స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి.